సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మూత్రపిండాల మీద ఓ కన్నేసి అనే అంశం గురించి తెలుసుకుందాం. కొన్ని జన్యుపరమైన వ్యాధులు వేర్వేరు అవయవాలను కబళిస్తాయి. అలాంటిదే ఆటోసోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్. ప్రధానంగా మూత్రపిండాలు, కాలేయం, పేగులు, గుండె, మెదడు, రక్తనాళాలను ప్రభావితం చేసే ఈ ప్రాణాంతక వ్యాధి గురించి, నివారణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి 1000 మందిలో ఒకరికి ఈ వ్యాధి ఉంటుంది. ఒక తరం నుంచి మరొక తరానికి జన్యుపరంగా సంక్రమిస్తుంది. తల్లిదండ్రుల్లో ఒకరికి ఈ వ్యాధి ఉన్నప్పుడు పిల్లలకు సంక్రమించే అవకాశాలు 50% మేరకు ఉంటాయి. తరాలు మారే కొద్దీ వ్యాధి తీవ్రత, ఉధృతి మరింత పెరుగుతుంది. కాబట్టి సకాలంలో వ్యాధిని గుర్తించి నివారణ చర్యలు పాటించాలి. ఈ రుగ్మతను సమూలంగా అరికట్టే వీలు లేకపోయినప్పటికీ ఉధృతిని అడ్డుకుని మూత్రపిండాలను కాపాడుకోగలిగే వీలుంది. జన్యు చికిత్సలు, RNA ఆధారిత చికిత్సలతో మెరుగైన ఫలితాలు ఉంటాయని పరిశోధనల్లో స్పష్టమైంది. ఆటోసోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్లో ద్రవంతో నిండిన చిన్నపాటి తిత్తులు క్రమేపీ కిడ్నీలోని కణజాలాన్ని ఆక్రమిస్తాయి. దాంతో ఫిల్టర్ల స్థానంలో బెలూన్లను పోలిన తిత్తులు ఏర్పడతాయి. ఏళ్లు గడిచే కొద్దీ కిడ్నీలు పూర్తిగా వాచిపోయి వాటి పనితీరు కుంటుపడుతుంది. సగానికి పైగా రోగులు కిడ్నీ మార్పిడి, డయాలసిస్ దశకు చేరుకుంటారు. కొందరికి కాలేయ సమస్యలు, మరికొందరికి మెదడు సమస్యలు తలెత్తుతాయి. ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ప్రాణాంతక పరిస్థితి తలెత్తవచ్చు. గుండె కవాట లోపాలు, మూత్రపిండాల్లో రాళ్లు, హెర్నియా కూడా వేధించవచ్చు. ఆటోసోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ వ్యాధిని సకాలంలో గుర్తించాలంటే బయల్పడే లక్షణాలను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ఎక్కువ మందికి 30 లేదా 40 ఏళ్ల వయసులో లక్షణాలు బయల్పడడం మొదలు పెడతాయి. అవేంటంటే వెన్ను లేదా డొక్కలో నొప్పి, కడుపు నిండిన భావన, మూత్రంలో రక్తం, తలనొప్పి, ADPKD నియంత్రణ. ఇలా రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి. వ్యాధి తొలి దశలో రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగాలి. కాఫీ తగ్గించాలి. ఈస్ట్రోజన్ కలిగిన గర్భనిరోధక మాత్రలు మానేయాలి. కిడ్నీ పనితీరు మెరుగ్గానే ఉన్నప్పటికీ తరచూ వైద్యులను కలిసి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. కిడ్నీలు 50% దెబ్బతినే వరకు ఆగకుండా ప్రారంభంలోనే చికిత్స మొదలు పెడితే కిడ్నీలు పూర్తిగా విఫలమయ్యే ప్రమాదం తప్పుతుంది. కుటుంబ చరిత్రలో ADPKD ఉంటే అల్ట్రాసౌండ్, MRI పరీక్షలు చేయించుకోవాలి. ఫలితాల్లో సిస్టులు ఉన్నట్లు తేలితే వెంటనే చికిత్స మొదలుపెట్టాలి. టోల్డాప్లాన్ అనే ఔషధంతో వైద్యులు మూత్రపిండాల వైఫల్యాన్ని అరికట్టగలుగుతున్నారు. ధర ఎక్కువే అయినప్పటికీ ఈ ఔషధంతో డయాలసిస్ను కొన్నేళ్ల పాటు వాయిదా వేయవచ్చు. ఈ వ్యాధి ఉన్న జంటలు గర్భానికి ముందే IVF, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ ద్వారా అండాలను పరీక్షించుకుని వ్యాధికి ఆస్కారం లేని అండాలతోనే గర్భం దాల్చాలి. ఈరోజు మనం మూత్రపిండాల మీద ఓ కన్నేసి అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.